మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మళ్ళీ 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 ఎవరు చూడని అద్భుత దృశ్యం. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం తిరుపతి మెట్లు ఎక్కుతూ అంటే సత్యబాబు గారు లావణ్య గారిని ఇక్కడ కూర్చోబెట్టుకుని టక నియర్లీ ఒక 100 అంటే 70 మెట్లు చాలా ఆగుతూ ఎక్కేసిన పరిస్థితి. కట్ చేస్తే మళ్ళీ ఆషాఢం వచ్చింది 2 సంవత్సరాలకి. ఈరోజు మనకి ఈ పుష్కర్ ఘాట్లో సేమ్ అదే దృశ్యం అయితే మనకి కనబడిన పరిస్థితి. సత్యబాబు గారు, మీరు మాత్రం చాలా ఇబ్బంది పడేస్తున్నారు. అంటే ఇబ్బంది పెట్టడం ఏంటంటే ప్రతి భర్తని కూడా భార్య ప్రశ్నిస్తుంది, సత్యబాబు గారిని చూసి నేర్చుకోండి అని అంటుంది. సిరి, నువ్వు ఎప్పుడు దొరక్క ఈ రోజు దొరికారు సత్యబాబు గారు. ఏం మాట్లాడతానంటే ఇప్పుడు కొత్తగా పెళ్లి కాబోయే జంటలందరికీ మగవాళ్ళని ఈయన దగ్గరికి ట్రైనింగ్ పంపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆ ఛాన్స్ దొరకట్లేదు, ఎవరు ఎత్తుకునే ఛాన్స్. ఈయనైతే మంచి ట్రైనింగ్ ఇస్తారు. లాస్ట్ 2 years బ్యాక్ కి ఇప్పటికి బాబాయ్ ఏం డిఫరెన్స్ కనిపించింది మీకు? లావణ్య కాకుండా ఇంకొకరు ఎవరిని ఎత్తుకుంటే బాగుంది అనిపించింది. ఈరేదో మొత్తానికి టెండర్ పెట్టేస్తున్నారు. పిన్ని చూడండి. లేదమ్మా, నేను జోక్ చేశాను. కొంచెం బరువు పెరిగింది తన మీద, దూరకు మీద 11 kg పెరిగింది. అయినా మరి తప్పదు కదా, మొయ్యాలి కదా. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? అంటే డబుల్ ధమాకా లాగా కదా. ఆల్రెడీ ఒకసారి అక్కడ తిరుపతి మెట్లతో మంచి వైరల్ అయ్యారు. మళ్ళీ మన గోదావరి 2 బ్రిడ్జిల నుంచి మంచిగా ఇక్కడి నుంచి వస్తున్నారు. మళ్ళీ వైరల్ అవుతారు అనుకుంటున్నారా? విక్కీ గారు చూసారా, వీళ్ళిద్దరిని ఆదర్శ దంపతులు అనొచ్చు. ఎందుకంటే మ్యాచింగ్ చూడండి, సారీ డ్రెస్ అసలు ఎంత పర్ఫెక్ట్ మ్యాచ్ వేశారు. మీరేమనుకుంటున్నారు? డెఫినెట్ గా, ఎందుకంటే సుమన్ టీవీ ఇలాంటి రేర్ మూమెంట్స్ ని మన వ్యూవర్స్ అందరికీ కూడా పరిచయం చేస్తుంటాం. మరి సత్యబాబు గారు, లావణ్య దంపతులు ఇప్పుడు ఒక అంటే ఇన్స్టాలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఎప్పుడు కూడా వైరల్గానే ఉంటూ ఉన్నారు. సరదాగా అంటే సెన్సిబుల్గా చక్కగా కామెడీని కూడా అంటే వెరీ హెల్దీ కామెడీని ఎప్పుడు ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఆయన చెప్పే మాటల్లో గోదావరి యాస కావచ్చు, లేకపోతే అందులో ఉన్న మమత్కారము చమత్కారము అన్నీ కూడా చిలకరి చేస్తూ ఉంటారు. లావణ్య గారు, నేను మీతోటే మాట్లాడలేదు, ఎందుకంటే అప్పుడు ఎత్తుకున్నప్పుడు చాలా మీరు ఫస్ట్ భయపడ్డాను అని అన్నారు. ఇప్పుడు కూడా భయపడ్డ పరిస్థితి ఉందా? అప్పటికి ఇప్పటికి మీరేమైనా కొంచెం పెరిగినట్టు అనిపిస్తుందా మీకు? భయపడ్డాను, ఇప్పుడైతే భయం లేదు. ఇంకొకసారి అంటే ఇక్కడేంటంటే రోజులు పెరిగే కొద్ది ఎవరికైనా వయసు పెరుగుతూ ఉంటుంది. మరి మీకేంటి, ఏంటిది స్టిల్ యంగ్? లేదండి, ఎటువంటి టెన్షన్ లేవు ప్రస్తుతానికి. మా వ్యవస్థలన్నీ ఆల్రెడీ చూసుకోవడం, మాకు ఫ్రీ అయిపోవడం. మాకు నిజంగా వాలంటీర్ రిటైర్మెంట్ ఉంది సార్, ముందుగా తీసుకుంటారు రిటైర్మెంట్. అలా మేము తీసుకుని మేమిద్దరం నిజానికి ఈ ఆన్లైన్ భిక్ష పెట్టింది మాకు ముగ్గురండి. ఒకరు ఆ వెంకటేశ్వర స్వామి అయితే, 2 శ్రీనివాస్ కొండరెడ్డి గారు అని మా ఊర్లో జర్నలిస్ట్ అండి. ఆయన మేము ఈ తిరుపతి మెట్లు ఎక్కిన వీడియోని ఆయనే ఫస్ట్ మొదట పేపర్లో వేశారు ఆయన. ఆ తర్వాత వైరల్ అవడం, బయటకు వెళ్తే మాకు గుర్తింపు రావడం చాలా ఆనందంగా అనిపించింది. సరే, వెంకటేశ్వర స్వామి లైఫ్ మాకు కొత్తగా ఇచ్చాడేమో అనిపించి దాన్నే మేము కంటిన్యూ చేస్తూ ఈ రీల్స్ అవి చేస్తూ ఏదైనా ఉపయోగపడి రీల్స్ చేయాలి. మేము అలాగా హీరోలు కాదు, అంత అందమైన వాళ్ళం కాదనుకోండి. కాకపోతే ఉన్నంతలో సరదాగా ఉండగలం. నాకు తన అడ్డు చెప్పదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఉపయోగపడి రీల్స్ చేసుకుంటా వెళితే బెటర్. నాకు యాక్చువల్గా యావండో అని ఎంత ఆప్యాయంగా పొద్దున్నే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే కనపడతారండి. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో అసలు యావండో అని పిలుపు మన గోదావరి వాళ్ళకి పెట్టిందే పేరు. దానితో పాటుగా అంత ఆప్యాయత ఎక్కడి నుంచి వస్తుంది మా అందరి మీద? అండ్ కామెంట్స్ చూస్తున్నాము, చాలా మంది నెగిటివ్గా పెట్టినా సరే కామెంట్స్ ప్రతి దానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్తో ఇస్తారు. ఎలా అంటారు? నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు ఒకటి కొంచెం 10% అసూయ ఉంటుంది అమ్మ వాళ్ళకి. 90% వాళ్ళకి తెలియనితనం, చిన్నతనం. ఆ తెలియనితనమే పెడుతుంటారు. వాళ్ళు మనం చిన్నపిల్లల ట్రీట్ చేసి వాళ్ళని బొజ్జగించడం మనం రిప్లై ఇచ్చాం కమ్మా, ఇంకోసారి మళ్ళీ బ్యాడ్ కామెంట్ పెట్టరు వాళ్ళు. అలా కాకుండా మనం చిన్నపిల్లల్ని గిల్లినట్టు వాళ్ళని ఏమైనా రెస్ట్ కొట్టి పెట్టామనుకో, వాళ్ళు ప్రతిదానికి బ్యాడ్ కామెంట్ పెడుతూనే ఉంటారు. ఇది
నా అభిప్రాయం. విక్రమ్ గారు, మీకు తెలియంది మా బాబాయ్లో ఉన్న మరొక కోణం తెలుసా? మంచి యాక్టర్ అండి. యాక్టింగ్ స్కిల్స్ లేదమ్మా, యాక్టింగ్ అనేది విన్నాను. మిమిక్రీలో కూడా మీరు కొంచెం ఈ మధ్యనే ప్రావీణ్యం కమాన్ కాబట్టి మీరు చెప్పండి, అంటే ఏమనిపిస్తుంటుంది? అంటే భార్య భర్తలు ఇప్పటికీ కూడాను, అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు మధ్యన మనస్పర్ధలు అయ్యి విడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే మీరు అలాంటి వాళ్ళని చూస్తే ఏమైనా బాధ కలుగుతూ ఉంటుంది? అసలు భర్త ఏవైనా చికాకులు ఇంటికి వస్తే మీరు డీల్ చేసే విధానం ఎలా ఉంటే బాగుంటుంది? ఎప్పుడైనా మీ వారు అలా చిరాకులు ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు? తనకి గురించి తను చెప్పడం సిగ్గుపడదని విషయం చెప్తాను చూడండి. కామన్గా నేను ఇవాళ ఒక 10 లక్షలు పెట్టి ఒక వడ్డానం తెచ్చిచ్చాను అనుకోండి. తెచ్చిచ్చినప్పుడు వావ్ నాకు వడ్డానం కొనేసారు, ఐ లవ్ యూ అని అప్పటికప్పుడు స్పాంటనియస్గా తను ప్రేమ చూపించదు, ఇన్స్టెంట్ లవ్ చూపించదు. అలాగని తను మళ్ళీ ఆ వడ్డానం నాకు అవసరం తాకట్టు పెట్టాను అనుకోండి, అప్పుడు బాధ చూపించదు. రెండాట్లు ఒకటే రియాక్షన్ కాబట్టి నాకు కంఫర్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ మీరు వడ్డానం అన్నారంటే అందరూ వడ్డానం అలాంటి మీరు బుక్ చేయకండి. ఒకప్పుడు తిరుపతి మెట్లు ఎక్కినప్పుడు కూడాను భర్తల్ని భార్యలు ఇలా అన్నారు, చూసి నేర్చుకోవచ్చు సత్యబాబు గారు. ఇప్పుడు కూడా సేమ్ అదే కామెంట్లో కూడా మా పరిస్థితి ఏంటి, మేము తిరుపతి వెళ్తే మా పరిస్థితి ఏంటి, నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది సార్. ఆ వెంకటేశ్వర దేవి వల్ల చాలా ఆనందం అనిపిస్తుంది ఆ విషయం. సో ఒకటి అంటే ఇద్దరు అమ్మాయిలు కూడా మ్యారేజ్ అయిపోయింది, బంగారు లాంటి అల్లుళ్ళు వచ్చారని కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను విన్నాను, చూసాను. అవును, ఇద్దరు కూడా వాళ్ళ గురించి అంటే నాకు అల్లుళ్ళు రాలేదు సార్, కొడుకులు వచ్చారు. ఇద్దరు కొడుకులు వచ్చారు. ఏంటంటే గతంలో నువ్వు చూసావు 2 years బ్యాక్ ఆషాఢంలోనే, అప్పుడులో నుంచి ఇప్పటికి, అంటే మీ బాబాయ్ అంటున్నావు కాబట్టి ఎలా ఉంది? అందరికీ ఒక ఇంట్లో మనిషి అండి. అంటే బాబాయ్ అని ఎందుకు అంటున్నానంటే నార్మల్ గా ఒక ఇంట్లో మనిషిలా అయిపోయారు, కంప్లీట్ గా ఇంట్లో మనిషి అయిపోయారు. ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ ఎవరో బయట ఆయన చూసినట్టు ఫీలింగ్ అయితే ఉండదు. సొంత బాబాయ్తో మాట్లాడుతున్నట్టు, సొంత అన్నతో మాట్లాడుతున్నట్టు ఆ ఫీలింగ్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే తీరు అలా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లోనే అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఎప్పుడు చాలా సార్లు కలిసినా సరే సేమ్ ఇదే ఆప్యాయత ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. దాంతో పాటు చమత్కారం, ఇప్పుడు వరకు మనం ఆ చమత్కారం ఇన్స్టా రీల్స్ లోనే చూసాము. ఇప్పుడు మన కోసం ఏదైనా ఒక డైలాగ్, మిమిక్రీ లేదు బాబాయ్, మేము చూసాము. ఎవరికి తెలియని కోణం ఇప్పుడు మనం చూడబోతున్నాం మన సుమన్ టీవీ వ్యూవర్స్. అప్పుడప్పుడు సరదాగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేయడం కోసం చిన్న చిన్న డైలాగులు మా గ్రూపుల్లో పెడతా ఉంటాను. తను ఆ విషయాన్ని ఇప్పుడు రెక్టిఫై చేస్తుంది. అది చెప్పడం నాకు సిగ్గానే ఉంది. పుష్కరాల గురించి, చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల గురించి మీ కార్యాచరణ ఏంటి? ఇప్పుడే పుష్కరాలకు వచ్చాం, అంతా గమనించాం. మెట్లన్నీ కూడా చిందరవందరగా కనిపించినాయి. వీటిలన్నింటినీ కూడా శుభ్రం చేసి మీ అందరి కోసం నేను ఈ 2027 పుష్కరాలని చాలా చక్కగా, చాలా హుందాతనంగా, చాలా సాంప్రదాయబద్ధంగా చేసి పెడతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై ఆంధ్రప్రదేశ్. జై జనసేన అన్నారు, మన పీకే గారి డైలాగ్ లేకుండా అది అందరూ చేసేది లేదంటే నేను చేసే పెద్ద గొప్పగా ఉండదు. ఎందుకంటే యాక్చువల్గా మన సత్యబాబు గారు అల్లుడిని కొడుకు అని సంబోధిస్తున్నారు. దానితో పాటు వీళ్ళిద్దరిని చూస్తుంటే 2 జంటలు వచ్చారు షికారికి అన్నట్టున్నారు తప్ప కొడుకు కూతుర్లు లేకపోతే అల్లుడు మావగారు అన్నట్టు లేరు. కాబట్టి అసలు వీళ్ళ ఫీలింగ్, అంటే వాళ్ళ అమ్మాయి ఫీలింగ్ తెలుసుకుందాము. ఏమైనా జలస్ ఉందా లేదా అని కదా, జలస్ ఉంటుంది కదా, నాకైతే చాలా జలసీగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? మేమిద్దరం పక్కనే ఉన్నాం, మీరు చూస్తున్నారు. ఇద్దరులో ఎవరు పెద్దగా ఉన్నారు చెప్పండి, ఆబ్వియస్లీ చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఉన్నారు వాళ్ళిద్దరు బాండింగ్ చూసారా? వాళ్ళిద్దరే ఉన్నారు. మా ఆయన చూసారు ఎక్కడికి వెళ్ళిపోయినాడు, వాళ్ళిద్దరు పక్క పక్కకు వచ్చేస్తారు. ఇక్కడ నా ఓట్స్లింగ్ నేనేం చెప్పనవసరం లేదు. యాక్చువల్గా నాన్నగారు అందరితో చాలా ఫ్రీగా ఉంటారు. అండ్ ఇన్స్టాలో ఇప్పుడు రాజమండ్రిలోనే కాదు గోదావరి జిల్లాల్లో ఆయన వెటకారంతో కానీ ఆయన సంబోధనతో కానీ చాలా ఫేమస్ అయ్యారు. దాని గురించి మీ ఒపీనియన్? ఇప్పుడు ఇద్దరు ఉంటారా? ఇన్స్టా రీల్స్ లోనే కాదండి, ఇంట్లో కూడా మేము పేర్స్ లో ఉండం. వీళ్ళు చిన్నపిల్లలా కొట్టుకుంటారు అనమాట. అమ్మ కిచెన్ లోంచి ఏదో ఒకటి అనడం, డాడీ ఫోన్ చూస్తుందా ఏదో ఒకటి అనడం, ఇద్దరు వెళ్ళి కొట్టుకోవడం అంటే అది కాదు, టామ్ అండ్ జెర్రీ లాగా. ఎగ్జాక్ట్లీ టామ్ అండ్ జెర్రీ కొట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా మేమిద్దరం సైలెంట్ గా ఉంటాం. సో ఎప్పుడైనా మరి మీ హస్బెండ్ ఎలా చెప్పారా,
మీ మామయ్య గారిని చూసి నేర్చుకొని చెప్పిన చాలా 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 సిచ్యుయేషన్స్ లో ఉన్నాయి. అది ఎత్తుకోవడం కాన్సెప్ట్ మరి ఎప్పుడైనా ఎత్తుకున్నారా మీ హస్బెండ్ మిమ్మల్ని? సార్ జనరల్ గా చూస్తున్నా అంటే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అదే మాకు కావాలి. పెద్ద పెద్ద ఆశలు కోరికలు లేవు, ప్రశాంతంగా మేము ఉంటాం, వివాదాలకి దూరంగా ఉంటాం, ఏదైనా సరే సరదా మూమెంట్ అంటే సరదాగా మేము గడపాలని చూస్తుంటాం. నాకు వచ్చిన ఇద్దరు కూడా నాకు కొడుకుల లెక్క ఉన్నారు కాబట్టి మా వ్యాపారాలు నా అన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పి నేను మా లావణ్యతోటి హ్యాపీగా నేను అలా చట్టా పట్టాలు వేసుకుంటూ తిరుగుతున్నాను. అంటే చాలా అంటే హ్యాపీగా ఉంది. కాకపోతే అనుకోని విధంగా ఒక స్టార్ని చేసిన ప్రతి వ్యూవర్కి కావచ్చు, లేకపోతే దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞతలు అంటూ కూడా చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నారు. లాస్ట్గా చెప్పండి, అంటే ఏంటి ఫర్దర్ మీ గోల్స్ ఏంటి? అంటే అనుకోకుండా మీరే అన్నట్టు ఆ రీల్ బయటికి రావడం, ఇప్పటికీ మీకు చాలా మంది ఒక ఫ్యాన్ బెల్ట్ రావడంతో అభిమానం, మీకు అభిమానం సినిమా పరమైన అభిమానం కాదండి. మా ఇంట్లో పెద్దనాన్న, మా ఇంట్లో మావయ్య, లేదా మా ఇంట్లో ఒక అన్నయ్య అలాగే పలకరింటారు బయటకు వెళ్తే. ఆ అభిమానం అయితే బయట భగవంతుడి వల్ల ఈ సోషల్ మీడియా వల్ల అయితే నాకు దొరికిందండి. మీరు ఒకటి మర్చిపోతున్నారు, ఏంటో తెలుసా? యాక్చువల్ గా ఇంత అన్యోన్యంగా ఉన్నారు కదా, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కదా? మమ్మల్ని అందరూ అలా అడుగుతారండి, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని. నిజానికి మాది అరేంజ్ మ్యారేజే. మ్యారేజ్ అయిన 3 days అయితే తను నాకు నచ్చలేని గొడవ పెట్టింది. అసలు నిజంగా నచ్చలేదు, నాకు ఇష్టం లేని భర్తను చేశారు. కారణం ఏంటంటే నేను బాగా సన్నగా ఉండేవాడిని అండి, బాగా సన్నగా అంటే చాలా సన్నగా ఉండేవాడిని. తనకు నచ్చలేదు. 3 రోజులు ఇబ్బంది పడింది. తర్వాత నేను అరేంజ్ మ్యారేజ్ని లవ్ మ్యారేజ్లో మార్చుకున్నాను. మీరు మార్చుకున్నారా? యాక్చువల్ గా ఇప్పుడు చాలా మంది చూస్తున్నాము, లవ్ మ్యారేజెస్ అరేంజ్ మ్యారేజ్ తొందరగా డైవర్స్ తీసేసుకుంటున్నారు. యాక్చువల్ గా ఇది అందరికీ ఉన్న ప్రాబ్లం. ఎటువంటి సలహా ఇవ్వబోతున్నారు వాళ్ళకి? అంటే ఇంత అన్యోన్యమైన దాంపత్యంలో. అవును, ఇప్పుడైతే ఇద్దరు చదువుకోవడం వల్ల, ఇద్దరు ఉద్యోగాలు చేయడం వల్ల ఈగోస్ పెరిగిపోతున్నాయి. ఒకరు ఈగోస్ పెరిగిపోయి నేను గొప్ప అనే విధానం ఎక్కువ అవడం వల్లే అది జరుగుతుంది. అసలు ఇద్దరిలో నేను గొప్ప అనే విధానం, ఆ ఈగోతనం, ఆ గొప్ప అనే విధానం పక్క వెళ్తే మా ఇద్దరులాగే ఉండొచ్చమ్మా. అల్లుడు గారిని అడిగారు, మావి గారిని చూసి ఏం నేర్చుకున్నారు? కరెక్ట్ కదా? ఇప్పటి వరకు ఆయన చూడండి ఎంత సైలెంట్ గా ఉన్నారో, ఈయన ఎంత మంచి ఇదిగా ఉన్నారో. ఒకసారి హ్యూమర్ అసలు. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది? జెలస్ మీకు ఉంటది కదా, వాళ్ళ అమ్మాయి కాదు ఈయనకుంటది జెలస్. ఎప్పుడన్నా అనిపించిందా? చాలా సార్లు అనిపించిందా? జెలస్ గా అనిపించిందా? ఎందుకంటే వీళ్ళిద్దరు రీల్స్ చేస్తుంటే మా ఆవిడ వచ్చి నువ్వు ఎప్పుడు చేస్తున్నావు తిరుపతి మెట్లు నా బతుకుపోయినా అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళిపోయా, ఫస్ట్ ఎక్కేసా, చూసుంటే అప్పుడు నన్ను ఎత్తుకోమన్నా. అంటే ఆవిడికి మళ్ళీ ఆ ఛాన్స్ అన్నది ఎవరంటారా మీరు? ఇవ్వచ్చా? సత్యబాబు గారు మీరు చెప్పండి, ఫైనల్ గా ఏంటి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఫర్దర్ గా ఏమైనా గోల్స్ ఉన్నాయి? అంటే చాలా మంది ఇండస్ట్రీలోకి అంటే ప్యాషనేట్ గా ఉంటారు, వాళ్ళకి వెళ్ళడానికి ఒక ట్రాక్ రాదు, మీరేం కోరుకుంటున్నారు? ఎలా ఉంటారు? నిజానికి అయితే ఇండస్ట్రీకి వెళ్ళడం చాలా కష్టంతో కూడుకున్న పని అండి. ఇప్పుడు ప్రజలకి చాలా అందుబాటులో ఉన్నది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో ఆడపిల్లలందరూ రావాలని, అందులో ఉండాలని కోరుకుంటారు. కొందరేమో వచ్చి కొంచెం దాన్ని మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు ఆడపిల్లలు, ఇది లైక్స్ కోసం, కామెంట్స్ కోసం. దానికన్నా మీరు కావాలితే చూడండి, ఇన్స్టాలోనే చాలామంది ఆడపిల్లలు వాళ్ళ ఫేస్ తక్కువ కనబడుతుంటుంది, వాళ్ళ వాయిస్తోని చాలా ఇన్స్పిరేటివ్గా చేస్తుంటారు రీల్స్. అలా చేసుకున్నా వెళ్ళి వాళ్ళు ఫాలోవర్స్ సంపాదించుకుంటే ప్రజలే అడుగుతారు, అమ్మా నీ ఫేస్ చూపించు, చెల్లి నీ ఫేస్ చూపించు. ఎప్పుడైతే మనం గౌరవంగా మనం ఈ ప్లాట్ఫామ్ ఎంచుకుని ముందుకెళ్తామో వాళ్ళకి ఆ వాల్యూ దొరుకుతుంది. మనం స్టార్టింగే అన్వాల్యుబుల్ వీడియోస్ చేసి సోషల్ మీడియాని పాడు చేయడం, మన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవడం జస్ట్ లైక్స్ కోసం. కాబట్టి మనం వాల్యుబుల్గా ఏ పని చేసినా అది ముందుకెళ్తా నేను నమ్ముతాను. సో ఫైనల్ గా మీ సిగ్నేచర్ డైలాగ్ ఉంది కదా, పుష్కరాలు వచ్చేస్తున్నాయి రాజమండ్రికి. అవునండి. ఆ పుష్కరాలు మన గోదావరి గురించి చెప్పమంటే యావండే తరహాలో గోదావరి గురించి ఏం చెప్తారు? అంటే పుష్కరాలకి అందరినీ ఆహ్వానిస్తే మీరు ఎలా ఆహ్వానిస్తారు? ఏమండో మన గోదావరి పుష్కరాలు వచ్చేస్తున్నాయండి. మీరు అందరూ కూడా మన గోదావరి తల్లిని చూసారా, డబల్ శుభ్రం, ఆల్రెడీ శుభ్రంగానే ఉంది అమ్మవారు. ఇంకా మనం ఎక్కువగా శుభ్రం చేసి మన ఊరు వచ్చి కొత్త వాళ్ళందరికీ, వేరే జిల్లా వాళ్ళకి, వేరే స్టేట్ వాళ్ళకి మన గోదావరి గొప్పదనం తెలియజేయాలండి.
సో ఇది సిరి మొత్తానికి. అంటే అప్పుడు చూసాం 2 సంవత్సరాల క్రితం తిరుపతి మెట్ల మీద చూస్తే ఇప్పుడు రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నది. ఇద్దరు మనకి ఆ దృశ్యం కనిపించింది. అప్పటి నుంచి ఈయన మోస్తానే ఉన్నారు, కాకపోతే కాస్త బరువు పెరిగారని ఆయన కామిక్ సెన్స్ లో చెప్తున్నారు. ఏమైనా ఈ వీడియో చూసిన భర్తలు మాత్రం జాగ్రత్త పడాల్సిన పరిస్థితి. సిరి ఫైనల్ గా చెప్పి కన్క్లూడ్ ప్లీజ్. యాక్చువల్ గా నేనైతే ఆయన ట్రైనర్ కింద ఇమ్మని చెప్తున్నానండి. ట్రైనర్ కింద అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను. దేనికన్నా ఛాన్స్ వస్తే అమ్మాయిలు రెడీగా ఉండండి, మీ భర్తలందరితోనూ. ఆయన ట్రైనర్ సత్యబాబు గారు రెడీగా ఉన్నారు మీకోసం. మీ సిరి సుమన్ టీవీ కెమెరామ్యాన్ గణేష్ గారితో.